ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో మనకి ఫస్ట్ బ్యాచ్ అలాగే సెకండ్ బ్యాచ్ ఎగ్జామినేషన్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు థర్డ్ బ్యాచ్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఎప్పటి నుంచో కాదండి, ఈరోజు అంటే డిసెంబర్ 15th నుంచి డిసెంబర్ 19th వరకు మార్నింగ్ ఒక స్లాట్ అలాగే ఆఫ్టర్నూన్ ఒక స్లాట్ అండి. సచివాలయంకి వచ్చి డైలీ 2 మెంబర్స్కి అయితే ఈ స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది అనమాట. సో థర్డ్ బ్యాచ్ షెడ్యూల్ కోసం చాలామంది ఎదురు చూసారండి. సో ఈ థర్డ్ బ్యాచ్ గురించి మనకి లిస్ట్ కూడా సచివాలయంకి అయితే వచ్చేసినాయి అనమాట. ఇప్పటి వరకు మెయిల్స్ రాని వాళ్ళు అలాగే ఇప్పటి వరకు ఎగ్జామ్ జరిగిన వాళ్ళు మీ యొక్క సచివాలయంకి వెళ్ళి ఒక్కసారి మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ నేమ్ ఉంటే ఈ డిసెంబర్ 15th నుంచి 19th లోపు మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మెయిల్ రాకపోయినా నేమ్ లేకపోయినా ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉందండి. సో నేమ్ రాని వాళ్ళు అలాగే మెయిల్ రాని వాళ్ళు ఎవ్వరూ కూడా కంగారు పడొద్దు. సో ఇప్పటికీ మనం ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే థర్డ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. సో ఎవ్వరూ కూడా కంగారు పడొద్దు. అండ్ నేమ్ ఉన్న వాళ్ళైతే ముందుగానే మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటేనే ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుందండి. అండ్ చాలామంది ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునేటప్పుడు ఆధార్ నాట్ ఫండ్ అలాగే ప్రాసెస్ ఏంటన్నది తెలియడం లేదనమాట. సో దానిపై నేను ఒక వీడియో చేస్తాను చూడండి, లైవ్లో ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా. ఒకవేళ మీరు చేసినా కానీ అవ్వడం లేదు, ఆధార్ నాట్ ఫండ్ వస్తుంది. ఆధార్ నాట్ ఫండ్ రావడానికి ముందుగా మీరు కౌశలం సర్వే చేయించుకుంటే, అంటే ఆగస్టులో స్టార్ట్ అయ్యింది చూసారు కదా, ఆ సర్వే చేయించుకున్న వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవడానికి అవుతుంది. అది కూడా మెయిల్ వచ్చిన వాళ్ళు మీ యొక్క నేమ్ ఉన్న వాళ్ళే, లిస్ట్లో మీ యొక్క నేమ్ ఉన్న వాళ్ళే ఈ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోగలరు అనమాట. ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోకపోతే మీ స్లాట్కి వచ్చేసరికి ఒకవేళ 11కి ఉంది, సో 11 కన్నా ఒక 1 అవర్ ముందు వెళ్ళండి. సచివాలయం స్టాఫ్ వల్ల అయితే మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. అది చేసిన తర్వాతే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే మీకు ఆధార్ నెంబర్ పనిచేస్తే కనుక మనకి రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయగానే మనకి ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆధార్ నాట్ ఫండ్ వస్తే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలా వస్తుంది. ఇంకా ట్రై చేసినా కానీ రాకపోతే సచివాలయంలో అడగండి. ఒకవేళ మీరు ఓకే ఆధార్ నెంబర్ పనిచేస్తే కనుక స్ట్రాంగ్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకుని తర్వాత మెయిల్ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. మీ యొక్క ఓటీపీ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ప్రొఫైల్లో మీరు ఆల్రెడీ కౌశలం సర్వే అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ కరెక్ట్ చేసుకోవాలని చేసుకోవచ్చు. దానికన్నా ముందు మీరు చిన్న అసైన్మెంట్స్ అయితే ఒక 10 క్వశ్చన్స్ అలా ఉంటే, ఒక క్వశ్చన్ అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. 10 క్వశ్చన్స్ అలా ఉంటాయి. సో ఆ చిన్న అసైన్మెంట్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఇంక ఈ థర్డ్ బ్యాచ్ షెడ్యూల్ గురించి చెప్పుకోవాలంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది, అది కూడా 19th వరకు ఉంటుంది. సో ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళ నేమ్స్ అందరికీ కూడా సచివాలయంలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ నేమ్స్ రాని వాళ్ళు మెయిల్స్ రాని వాళ్ళు ఎవరు కూడా కంగారు పడొద్దు. ఈ అసైన్మెంట్ వచ్చేసరికి అంటే స్కిల్ టెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మొత్తం కూడా 1 అవర్ ఉంటుంది. 45 minutes రీజనింగ్, యాప్టిట్యూడ్ అలాగే సైకోమెట్రిక్ టెక్నికల్ క్వశ్చన్స్ వంటివి ఉంటాయి అన్నమాట. ఈ 45 minutes కూడా లాస్ట్ 50 minutes వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అలా ఉంటుంది. ఈ లాస్ట్ 50 minutesలో జరిగే కమ్యూనికేషన్ టెస్ట్పై చాలామందికి డౌట్ ఉందండి. ఏమీ లేదు, జస్ట్ మీ డైలీ రొటీన్ లైఫ్పై చిన్నగా క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో అవి మీరు ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ చేయాలంతే. అంటే మీ యొక్క స్పీకింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలుగుతున్నారు. సో క్వశ్చన్ అడిగిన తర్వాత లైక్ ఏమన్నా అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు, అండ్ మీ డైలీ డే ఎలా ఉంటుంది, రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ గురించి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇలా అడుగుతారనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిపై ఒక వీడియో అయితే చేశాను, అది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. సో అలాగే సైకోమెట్రిక్, టెక్నికల్, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ వీటిపై కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూస్తూ ఉండండి. ఇప్పుడు మాత్రం థర్డ్ బ్యాచ్ ఉన్న వాళ్ళు మాత్రం సో ఎగ్జామ్కి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ హెడ్ ఎటు కూడా తిప్పకూడదు. అండ్ మీ వాయిస్ అలాగే మీ యొక్క హెడ్ అంటే మీ యొక్క ఫేస్ అన్నది కెమెరా వైపుకి చూస్తూ ఉండాలన్నమాట. అండ్ రఫ్ యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు, యూజ్ చేయొచ్చండి, బట్ కెమెరాకి కనిపిస్తూ యూజ్ చేయాలన్నమాట. సో ఇదనమాట థర్డ్ బ్యాచ్ షెడ్యూల్ వచ్చేసరికి ఈ రోజు నుంచేనండి. అలాగే రీషెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ ఉందా అంటే, సో మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, అందులోనే డాష్ బోర్డ్లో రీషెడ్యూల్ ఆప్షన్ కూడా ఉంటుందండి. సో ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ రీషెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో పెట్టుకున్న వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయి, అలాగే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఇదన్నమాట, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ రాకపోతే ఒక 1 అవర్ ముందు వెళ్ళి మీ సచివాలయంలో చేయించుకోండి. సో కౌశలం గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదండి. సో ఇంకేమన్నా అప్డేట్స్ వచ్చినా వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఏమీ లేదు, మీరు జస్ట్ అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పానండి. సో ఎగ్జామ్ అంటే మనకి 2-3 days ముందు మాత్రమే ఇన్ఫామ్ చేస్తారనమాట. సో అందుకే ముందుగానే అన్నీ ప్రిపేర్ అయ్యి అయితే ఉండండి.
సో టెక్నికల్కి సంబంధించిన మీ యొక్క సబ్జెక్ట్పై కొంచెం రివైజ్ చేసుకోండి. అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్పై అడుగుతున్నారు అనమాట కొన్ని క్వశ్చన్స్. టెక్నికల్ 10 క్వశ్చన్స్, రిమైనింగ్ 10 క్వశ్చన్స్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్పై అడుగుతున్నారు అనమాట. అండ్ మిగతావన్నీ కామనే, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అలాగే సైకోమెట్రిక్ సంబంధించిన ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో ఆల్రెడీ సి లాంగ్వేజ్, కోడింగ్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు అనమాట. సో అవన్నీ కూడా చెక్ చేయండి, మన ఛానల్లో ఉన్నాయి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ రోజు నుంచి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో నేమ్ లేని వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. మనకి ఇది December 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ 2 బ్యాచెస్ అయితే కంప్లీట్ అయినాయి. ఈ రోజు నుంచి అయితే 3rd బ్యాచ్ కదా, ఇంకా రిమైనింగ్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. సో అందరి నేమ్స్ వస్తాయి, అంటే కౌశలం సర్వే చేయించుకున్న సో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అది కూడా మీ సచివాలయంలోనే. ఇంకోటి చాలా మంది అడుగుతున్నారు, ఇంటి దగ్గర ఉండి ఎగ్జామ్ రాయొచ్చా? లేదండి, ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఉన్నా సరే సచివాలయంకి వెళ్ళి మాత్రమే రాయాలన్నమాట. సో ఎందుకంటే మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు లొకేషన్ అయితే ఆన్ అవుతుంది అనమాట. ఆ లొకేషన్ వచ్చేసరికి మీ గ్రామవాడి సచివాలయంలో మాత్రమే ఉండాలన్నమాట. సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే. మర్చిపోద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకేమన్నా కౌశలం అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బై బై.